ప్రతిదానికి గుడ్ బై చెప్పండి కేవలం 2000తో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. ఫెబ్ 6 నుంచి మాకు ఇంటర్నల్స్ ఉన్నాయి. ఒకవేళ వెళ్ళినా కూడా నో యూజ్, ఎందుకంటే నన్ను లోపలికి రానియరు. నేను ఎట్లా చదువుకోవాలి? చాలా ఇబ్బంది ఉంది. ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళ కాళ్ళు మొక్కుతా, చేతులు అయితే దండం పెడతా. నేరుగా ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్కు ఫోన్ కాల్ చేద్దాం. మేడం, మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. నేను జర్నలిస్ట్ విజయ్ మేడం, సుమన్ టీవీ నుంచి. నరసమ్మ అనే స్టూడెంటు, అమ్మాయి ఫీజు కట్టలేని పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా చితికిపోయింది. సో మీరేమో సోమవారం నుంచి రాకపోతే బయటే నిల్చోబెట్టేస్తాం ఫీజు కానీ పే చేయకపోతే అని అంటున్నారంట. చెప్పాను సార్, ఇప్పుడు ఏం కట్టలేదు అమ్మా, ఇది ప్రైవేట్ కాలేజ్ కదా, అందుకే నేను నిన్న చెప్పారు. మీరు ఎట్లా అన్నా ఉంటే మా సార్ తోటి ఏదో మాట్లాడారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి ఒకసారి మనం ఫోన్ కాల్ చేద్దాం. ఆయన వైపు నుంచి ఏమన్నా సహాయం చేసే పరిస్థితి ఏమన్నా ఉంటుందో ఒకసారి ప్రయత్నిద్దాం. సార్ నమస్తే, నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్, జర్నలిస్ట్ విజయ్. మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఫ్యామిలీ, ఒక పాప నర్సింగ్ కాలేజ్ చదువుతుంది. అమ్మాయిని ఫీజు కట్టలేదని కాలేజ్ నుంచి బయటకు పంపించేస్తూ ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు జగ్గారెడ్డి గారి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం ఫోన్ కాల్లో. ఫీజు కట్టలేని పరిస్థితి, కాలేజీ నుంచి బయటకు పంపించేస్తాం అంటున్నారు. ఏ కాలేజీ? ఎంఎన్ఆర్ కాలేజ్ మేడం, పసలవాడలో. నర్సమ్మ మేడం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. మా పరిస్థితి చాలా ఘోరం ఉన్నది. నాకు 3 ఆడపిల్లలు సార్. అసలు చెప్పుకోలేనంత బాధ ఉంటుంది సార్. నా పిల్లలకి చెప్పుకుంటే మళ్ళీ ఆయనతో గుండె వల్ల నేను ఎవరికి ఏ బాధ చెప్పుకున్నాను. నేను మింగుతాను సార్. కానీ నా పాపకు చదివించడానికి డబ్బు సాయం చేయండి సార్. మీ కాళ్ళు మొక్కుతా సార్. నమస్తే, నేను విజయ్. ఎవరైనా సరే జీవితంలో ప్రయోజకులు కావాలన్నా, మంచి భవిష్యత్తును సాధించాలన్నా, ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలన్నా కూడా చదువు అనేది చాలా కీలకం. చదువుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారని అందరూ కూడా భావిస్తారు. కానీ చదువుకోవాలని ఆసక్తి ఉన్నప్పటికీ, మంచి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చదువును మధ్యలోనే నిలిపివేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఒక విద్యార్థి, ఆమె తల్లి మన సుమన్ టీవీని ఆశ్రయించారు. వారితో మాట్లాడదాం. అసలు వాళ్ళ సమస్య ఏంటి, ఎందుకు చదువును మధ్యలోనే ఆపేయాల్సినటువంటి దుస్థితి వచ్చిందో కనుక్కుందాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు నర్సమ్మ. నర్సమ్మ, ఏం చదువుతున్నావు? బీఎస్సీ ఫస్ట్ ఇయర్, ఎంఎన్ఆర్ కాలేజ్. బీఎస్సీలో ఏం చేస్తున్నావు? నర్సింగ్. ఏంటి సమస్య, ఏంటి ప్రాబ్లం ఏంటి? సమస్య ఏంటిదంటే మేము అన్ని ఫీజులు కట్టినాం, కాకపోతే కాలేజ్ ఫీజు ఉంది, దాన్ని కట్టలేకపోతున్నాం. రోజు రోజుకి మాకు ఫైన్ పెరుగుతూ ఉంది. మా మమ్మీ ఒక్కతే ఉంది. మా మమ్మీ కష్టపడి పని చేస్తుంది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు అడిగి ఉన్న యూనివర్సిటీ ఫీజు, బుక్స్కి, యూనిఫామ్కి పే చేసేసింది. ఇప్పుడు ఆ ఫీజు కట్టాలి మేము. ఆ ఫీజు కట్టకపోతే మ్యామ్ నన్ను మండే నుంచి ఒకవేళ కాలేజ్కి వచ్చినా కూడా క్లాస్కి అలౌ చేయనని చెప్పింది. మేము చాలా మంది దగ్గరికి వెళ్ళి అడిగినాం, కానీ మాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఎంత కట్టాలమ్మా ఫీజు? పర్ ఇయర్ ఏమో 1 lakh కట్టాలి. కాకపోతే మళ్ళీ మేము ఇన్ టైంలో ఫీజ్ డేట్ టైంలో కూడా మేము కట్టలేము. కట్టకపోయేసరికి మాకు రోజు రోజుకి ఫైన్ పెరుగుతూనే ఉంది. మ్యామ్ రోజు నాకు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంది. నేను మా మమ్మీకి ఒకరోజు చెప్తున్నా, ఒకరోజు చెప్తలేను. ఎందుకంటే నేను బాధపడుతున్నా అని మా మమ్మీ బాధపడుతుంది, ఆమె బాధపడుతున్నా అని నేను బాధపడతా. కాబట్టి నేను మా మమ్మీకి చెప్పకుండా ఊరుకున్నాను. నేను మా మమ్మీ వచ్చింది, ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, బెటా పోదాము అని అంటే, సరే మమ్మీ మనకు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, ఆ దేవుడే దిక్కు అని మేము ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చినాక మాకు ఇట్లా తెలిసింది, ఇక్కడ వెళ్తే మాకు ఇలా హెల్ప్ చేస్తారనేసి. నిన్న వచ్చినాం. నిన్నటి నుండి మాకు ఎక్కడ వెళ్ళాలో, ఏం చేయాలో మాకు తెలీదు. అంతా దేవుని మీద భారం వేసి ఇక్కడి వరకు వచ్చినాం మేము. బాధపడకండి అమ్మా, బాధపడవద్దు. 1,00,000 రూపాయలు కట్టాలి ఇప్పుడు మీరు కట్టాల్సిన ఫీజు. 1,00,000. దానికి పెనాల్టీ ఎంత పడింది? పెనాల్టీ మొన్నటి వరకు ఐక్లౌడ్లో చూస్తేనేమో 1,75,000 అట్లుండే. మొత్తం కట్టాల్సింది ఈరోజు 75,000 పెనాల్టీ వేసారా? పర్ డే రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది.
మ్యామ్ చెప్తుంది తొందరగా క్లియర్ చేసుకోండి, మీకే ఇబ్బంది అవుతుంది, మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వెళ్ళి వాళ్ళకి అడగండి, మీకు చెప్తారు, మీకు చాలా మంది ఉన్నారు కదా హెల్ప్ చేయమని అడగండి, ఇట్లా ఉంటే మీకే ఇబ్బంది అవుతుంది, సార్ వాళ్ళ రోజు నాకు చెప్తుర్రు, మీటింగ్లు పెడుతుర్రు అని చెప్పిన. ఏమ్మా మీ ఆర్థిక పరిస్థితి బాగలేదా? ఎందుకు కట్టలేకపోతున్నారు ఫీజు? ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సార్ నాకు. నేను ముగ్గురిని చూసుకోవాలి. ముగ్గురిని అక్కడ ఇంకొక ఆమె ఉంటుంది, ఇక్కడ ఒక ఆమె ఉంటుంది, హాస్టల్ వేసుకొని వాళ్ళని నడుపుకొని బతుకుతున్నా సార్ నేను. ఇప్పుడు పెద్ద పాప? పెద్ద పాప. ఓకే. ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 900. 10th క్లాస్లో 8.5. మంచి మార్క్స్ వచ్చాయి, 90% వచ్చింది, అంతేనా? నర్సింగ్ కోర్సు పూర్తి చేస్తావు, నీకు కానీ ఎవరైనా ఫైనాన్షియల్గా ఫీజు కడితే, కాలేజ్ ఫీజు కడితే చేస్తా, బాగా చదువుతావా? చదువుతా. కానీ ఫీజు కట్టలేని పరిస్థితి ఒక్కటే. అవును సార్, చదువుకున్న మంచిగా చదువుకుంటారు, అన్ని గురుకుల్లో పాఠశాలలో చదివించిన సార్. హాస్టల్లో ఇప్పటి వరకు చదువుకున్నారు. ఈసారి ప్రైవేట్లో సీట్ వచ్చింది, ఇప్పుడు నేను కట్టలేని పరిస్థితులు ఉన్నా సార్. ప్రైవేట్ కాలేజీలో చదువుతుంది నర్సింగ్ కోర్సు, అందులో వచ్చింది సీటు, ఇప్పుడు కట్టలేని పరిస్థితి ఉంది నాది. ఆమెకు చదువుకోవాలని ఆశ ఉంది, నేను కట్టలేని పరిస్థితి ఉంది సార్. మీరేం చేస్తుంటారు? నేను పొలం పని చేస్తా సార్, చేను పని చేస్తా. మీ భర్త ఉన్నారా? చనిపోయాడు సార్. ఎలా చనిపోయారు? ఊరేసుకొని పొలం పట్టుకుని ఉంటాం సార్ మేము. ఇట్లా మా చేను పంటే చేను పట్టుకుని ఉంటుంది. అయితే లాగోడు అంతా మీద పడ్డదని ఊరేసుకొని చనిపోయింది సార్. అంటే అప్పులు అప్పుడు తీర్చలేక ఊరేసుకొని చనిపోయింది సార్. ఇంకెవరు లేరా మీకు బంధువులు సహాయం చేసే? ఎవరు బంధువులు ఉన్నా కానీ ఎవరు సాయం చేయలేరు సార్ మాకు. ఇప్పుడు మీ ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు అవుతుంది సార్. వేరే ఇంకా ఆర్థికంగా వేరే మీకు ఆదాయం వచ్చే పరిస్థితి లేదు? ఏమి ఆదాయం పరిస్థితి లేదు సార్. ఎంత సంపాదిస్తారు మీరు ఒకవేళ కూలి పనికి వెళ్తే? దొరికితే 200, పోయినాడు 200 దొరుకుతుంది, లేకపోతే ఇంటికాడ పని లేకపోతే ఇంటికాడ ఉంటాము, అంతే సార్. మాకు ఇంకేం లేదు. నీళ్ళంతా కొడితే ఒక 3000, 4000 సంపాదించుకుంటాం సార్, అంతే. పిల్లల దగ్గరికి సెకండ్ సాటర్డే సండే వచ్చిందంటే ఇద్దరు పిల్లల దగ్గరికి వాళ్ళే మళ్ళీ గురుకుల పాఠశాల, వాళ్ళ గురుకుల హాస్టల్లో ఉంటారు సార్. ఏ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు? ఒక ఆమె 10th చదువుతున్నది, ఒక ఆమె 6th చదువుతున్నది సార్. ఈమె పెద్ద పాప. ఈమె పెద్ద పాప సార్. ముగ్గురిని చదివించాలనేమో ఆశ సార్. నేను చదువుకోలేను, నా భర్త చదువుకున్నాడు కానీ చనిపోయాడు. కానీ నా పిల్లలు నా లెక్క కాకూడదు సార్, నా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలని నాకు. ఏ ఊరమ్మా మీది? మున్పల్లి సార్. మునిపల్లి. ఇప్పుడు మీ కాలేజ్ ఫీజుకి ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తే ఈ 4 సంవత్సరాలకు సరిపడా ఫీజు కావాలా, లేకపోతే 1 సంవత్సరం సరిపోతుందా? ఎంత హెల్ప్ చేసినా పర్వాలేదు సార్. కానీ ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్కి అయితే ఇమీడియట్ కట్టాలి. లాస్ట్ డేట్ ఎప్పుడమ్మా? అయిపోయింది, పెనాల్టీ రోజు పడుతూనే ఉంది. సోమవారం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 2 రోజుల తర్వాత కాలేజీకి వెళ్తే ఇంక రానివ్వమంటున్నారు. వెళ్ళినా కూడా మ్యామ్ బయటనే ఉంచుతా అని చెప్పింది. Feb 6 నుంచి మాకు ఇంటర్నల్స్ ఉన్నాయి. ఒకవేళ వెళ్ళినా కూడా నో యూజ్, ఎందుకంటే నన్ను లోపలికి రానియరు, నేను ఎట్లా చదువుకోవాలి, చాలా ఇబ్బంది ఉంది. ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళ కాళ్ళు మొక్కుతా, చేతులు అయితే దండం పెడతా. సో అలాగే ఇప్పుడు అసలు ఈ ఫీజుకి సంబంధించి పెనాల్టీ లేకుండా కేవలం ఫీజు, లేదంటే వీలైతే ఫీజును కూడా తగ్గించే ప్రయత్నం చేద్దాం. నేరుగా ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్కు ఫోన్ కాల్ చేద్దాం. హలో మేడం, మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. నేను జర్నలిస్ట్ విజయ్ మేడం, సుమన్ టీవీ నుంచి. ఓకే సార్. ఇప్పుడు మీ దగ్గర మీ కాలేజీలో ఫస్ట్ ఇయర్, నర్సింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది నరసమ్మ అనే స్టూడెంటు. అమ్మాయి ఫీజు కట్టలేని పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా చితికిపోయింది. సో మీరేమో సోమవారం నుంచి రాకపోతే బయటే నిల్చోబెట్టేస్తాం ఫీజు కానీ పే చేయకపోతే అని అంటున్నారంట. చెప్పారు సార్, ఇప్పుడు ఏం కట్టలేదు అమ్మా, ఇది ప్రైవేట్ కాలేజ్ కదా. అది అంటే మా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ మేడం. ఇప్పుడు మీరు వేసినటువంటి ఆ పెనాల్టీని తీసేస్తే ఇప్పుడు వాళ్ళు కట్టాల్సినటువంటి ఆ ఫీజుని మేము ఏదో ఒక విధంగా పే చేయిస్తాం. కట్టాలి సార్ అమ్మా, అంతే. ఎంత కట్టాలండి? కట్టాల్సింది అంతే. ఇప్పుడు వాళ్ళకి మొత్తం 1 year కి 1 lakh సార్. 1 year కి 1 lakh. ఓకే. అది 2 installment ఉంది. December 31st వరకు అమ్మా 50,000 కట్టాల్సింది. ఓకే, డిసెంబర్ వరకు 50,000 కట్టాలి, తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 50,000. డిసెంబర్ వస్తే లాస్ట్ డే. అందుకే నేను చెప్పారు, నేను చాలాసారి అమ్మాయిని పర్సనల్ గా పిలిచారు. అవును, మీరు చెప్పారంట. అవును, మినిస్టర్ ద్వారా వచ్చింది సార్. అప్పుడు అయిపోండి, మీకు మినిస్టర్ దగ్గర హెల్ప్ ఉంటే అక్కడ పోయి అడగండి అన్నారు. అందుకే నేను నిన్న చెప్పారు, మీరు అట్లా అన్నా ఉంటే మా సార్ తోటి ఏదో మాట్లాడి అట్లా ఉంటే ఏదైనా అవుతాయి కదా. అవును, మాకు అట్లా కన్సెషన్ ఇవ్వడానికి మాకేమీ లేదు కదా సార్ అట్లా. ఓకే. అంటే ఈ 1 lakh ఫీజులో ఏదన్నా మేము రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమన్నా తగ్గించే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా?
అసలు అది నాకు అయితే లేదు అట్లా. 1,20,000 ఉంటుంది వాళ్ళకి, 20,000 కన్సెషన్ ఇచ్చారు. ఆల్రెడీ కన్సెషన్ ఇచ్చారు. ఓకే ఇచ్చారు. ఓకే సరే మేడం, ఒక 2-3 రోజులైనా కొంచెం అట్లా ఒక 1 వీక్ అయినా వెయిట్ చేయండి, ఏదో ఒక విధంగా పే చేసి. నేనేం చెప్తున్నారు, మీరు మాకు ఇక్కడ ఒక డేట్ ఉంది సార్, ఆ డేట్ అయిపోతే ఆటోమేటిక్ గా అది ఇట్లా ఫైన్ అవును సిస్టమ్ అలా జనరేట్ అవుతుంటుంది. అవును. సో మా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఆ పెనాల్టీస్ లేకుండా మొత్తం ఫీజుని పే చేసే పరిస్థితి కొంచెం మీరు ఏర్పాటు చేయండి. ఓకే సార్, ఇప్పుడు నేను కూడా రిక్వెస్ట్ చేసాం అంతే, నాకు అంతకన్నా ఎక్కువ చేయడానికి కుదరదు కదా సార్. ఓకే, వాళ్ళు ఫీజు అయితే పే చేస్తారు, ఇప్పుడు మీకు 50,000 అయితే పే చేస్తారు, కానీ ఆ పెనాల్టీ అనేది లేకుండా పే చేస్తారు. ఓకే ఓకే, బట్ ఇప్పుడు కూడా నెక్స్ట్ మార్చ్ 10th అగైన్ వాళ్ళకి ఫీజు ఉంది. ఓకే, అది కూడా వేరే విధంగా కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం సార్. నేనేం చెప్తున్నారంటే ముందేనే మీరు ఏదన్నా ఉంటే మళ్ళీ ఆ డేట్ అయిపోతే ఆటోమేటిక్ గా ఫైన్ క్రియేట్ అయిపోతాయి కదా సార్. ఓకే సరే, ప్రస్తుతానికైతే ఒక 50,000 పే చేస్తారు, కానీ ఆ పెనాల్టీస్ అనేది లేకుండా చూడండి మేడం. ఇది మా వైపు నుంచి రిక్వెస్ట్, ఇది మీకు నేను మేనేజ్మెంట్ కి రిక్వెస్ట్ పెట్టండి, మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ పెట్టండి. అవసరమైతే మేము మేనేజ్మెంట్ను కూడా మాట్లాడేదానికి ప్రయత్నిస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కొంత ఒక 1 వీక్ వరకు రిక్వెస్ట్ అడిగాము, ఈ లోపు ఎవరైనా మనం సాయం చేస్తారేమో చూద్దాం, ఎవరైనా హెల్ప్ చేస్తారేమో చూద్దాం. ఓకేనా ఈ లోపు. సో అక్కడ స్థానికంగా ఎవరైతే సంగారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారో, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి ఒకసారి మనం ఫోన్ కాల్ చేద్దాం, ఆయన వైపు నుంచి ఏమన్నా సహాయం చేసే పరిస్థితి ఏమన్నా ఉంటుందో ఒకసారి ప్రయత్నిద్దాం. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. సార్ నమస్తే, నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్, జర్నలిస్ట్ విజయ్ సార్. లైవ్లో ఉన్నారు. ఏం లేదు సార్, ఒక ఫ్యామిలీ, మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఫ్యామిలీ, ఒక పాప నర్సింగ్ కాలేజ్ చదువుతుంది, అమ్మాయిని ఫీజు కట్టలేదని కాలేజ్ నుంచి బయటకు పంపించేస్తూ ఉంటున్నారు సార్. నేను టెంపుల్లో ఉన్నా, ఒకసారి వాళ్ళు కలుస్తారు, మీరు ఏదన్నా వారికి సహాయం చేసే పరిస్థితి ఉన్నా రమ్మండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు జగ్గారెడ్డి గారి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం ఫోన్ కాల్లో. సో ఆమెతో మాట్లాడి ఆమె ద్వారా వీళ్ళకి ఏదైనా సహాయం చేసేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటుందేమో ఒకసారి ప్రయత్నిద్దాం. మేడం నమస్తే. మేడం నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను, నేను లైవ్లో ఉన్నారు మేడం. ఒక ఫ్యామిలీ సుమన్ టీవీ స్టూడియోకి వచ్చారు ఆఫీస్కి. ఏం లేదు మేడం, పాప సంగారెడ్డి నియోజకవర్గం మునిపల్లి గ్రామం. అవును మేడం, ఏం లేదు మేడం, వాళ్ళు ఏంటంటే ఆ పాప నర్సింగ్ చదువుతుంది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్, ఫీజు కట్టలేని పరిస్థితి, కాలేజీ నుంచి బయటకు పంపించేస్తూ ఉంటున్నారు. బాగా చదువుతుంది, ఇంటర్మీడియట్లో కూడా దాదాపు 85% వచ్చింది, 10th క్లాస్లో 90% వచ్చింది. వాళ్ళకు ఒక 50,000 ఇమీడియట్గా పే చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ టర్మ్. ఎంఎన్ఆర్ కాలేజ్ మేడం, పసలవాడలో. నర్సమ్మ మేడం. వచ్చి నేను రఘుతోని సార్ పియతో చెప్పిపించిన కదా. వచ్చారా మీ దగ్గరికి? వచ్చిండ్రు, నేను రఘుతో కాలేజ్ చెప్పిపించిన. వాళ్ళు ఏం తీసుకోలేదు మేడం. ఆయన మీరు అమౌంట్ అది వాళ్ళకి ఏర్పాటు చేస్తే ఈ ఫస్ట్ ఇయర్ వరకు అంటే 1 lakh పే చేయాలంట మొత్తం. ఫస్ట్ టర్మ్ ఒక 50,000, సెకండ్ టర్మ్ ఒక 50,000 పే చేయాలంట. లాస్ట్ డేటు December 31st అంట, అందుకని కాలేజీలో నుంచి బయటికి పంపించేస్తాం అంటున్నారంట. రఘు ఫోన్ చేస్తాలే, ఆల్రెడీ మాట్లాడిండు. ఓకే అని నాకు చెప్పిండు అంట వాళ్ళు, మరి చెప్తా ఇప్పుడే. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు సతీమణి, ఆమె హామీ ఇచ్చారు సుమన్ టీవీ స్టూడియోలో లైవ్లోనే ఆమె హామీ ఇచ్చారు ఫోన్ కాల్ ద్వారా. సో ఖచ్చితంగా కుటుంబానికి హెల్ప్ చేస్తాం, ఆ పాపను కూడా చదివించే ప్రయత్నం చేస్తాను, ఈ టర్మ్కి సంబంధించినటువంటి ఫీజును కూడా పే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆమె చెప్పడం జరిగింది. నమస్తే సార్, నా పేరు గంగమ్మ, మాది మున్పల్ మండల్, మున్పల్ గ్రామం. నా పాప BS నర్సీ చేస్తుంది ఎంఎన్ఆర్లో. అయితే నా పాపకు ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. నా పాపకి ఎవరన్నా డబ్బు సాయం చేస్తే, నా పాప 4 సంవత్సరాలు చదువుతుంది, 4 సంవత్సరాలు ఎవరు సాయం చేసినా ఇటా నా ముందుకు వచ్చి సాయం చేసినా ఇటా నా పాప చదువు కంప్లీట్ అవుతుంది. వాళ్ళకి వందనాలు చేస్తున్నా సార్. నేనేం చదువుకోలేను సార్, నాకు చదువు రాదు ఇటా. ఇంత దూరం నా బిడ్డని తీసుకొని వచ్చిన, నిన్న నుండి ప్రయాణం చేస్తే రాత్రి బస్ స్టాండ్లో వండుకున్నాము. మాకు అన్నం తినలేము, మేమేం తినలేము సార్. ఇప్పటి వరకు చాయ్ బీ తాగలేను సార్. మేము మా పరిస్థితి చాలా ఘోరం ఉన్నది, నాకు 3 ఆడపిల్లలు సార్.
అసలు చెప్పుకోలేనంత బాధ ఉంటుంది సార్. నా పిల్లలకి చెప్పుకుంటే మళ్ళీ ఆయన గుండె వాళ్ళని నేను ఎవరికి ఏ బాధ చెప్పుకోను. నేనే మింగుతాను సార్. కానీ నా పాపకు చదివించడానికి డబ్బు సాయం చేయండి సార్. మీరు మీకు కాళ్ళు మొక్కుతా సార్. ఈ పాప కానీ కోర్స్ పూర్తి చేస్తే నర్స్ జాబ్ వస్తుంది అంతేనా? అంతే సార్. ఆ పాప జాబ్ వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లల్ని కూడా చదివించుకుంటా సార్. నాకు చదువు రాదని, నా పిల్లలు నా పరిస్థితులకు రావద్దని నేను ఇంత బాధపడుతున్నా సార్. బాధపడద్దమ్మా. మస్తు బాధ ఉంది సార్. నాకు చెప్పుకోలేని బాధలు ఉన్నాయి, కానీ నేను ఎవరికి చెప్పుకోలేక నా మనసు నేనే తల్లలిస్తా సార్. నా పిల్లలతో నేను అనలేకపోతే, ఎందుకంటే వాళ్ళ చిన్న మనసు ఇరిగిపోతే బాధపడతారని ఈడన నేను అనలేకపోతే సార్. నా బాధ నాకు అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు సార్. నాకు నా భర్త లేడు, అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు. నాకు నా పిల్లలే నాకు మస్తు కలకాలు ఉంది సార్. నాకు మస్తు బాధ. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఈడన మాకు ఎవరేం చెప్పారో అది సీట్ ఒకటి ఇచ్చారు సార్, హెల్త్ మినిస్టరు. రైట్, చూశారు కదా. ఆ తల్లి బిడ్డను చూస్తే చాలా బాధేస్తుంది. చదువుకోవాలన్నటువంటి ఆశ తపన ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల చదువుకోలేనటువంటి పరిస్థితి. సో సుమన్ టీవీ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాలేజీ వాళ్ళతో మాట్లాడాం, అలాగే అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. సో మీరు కూడా ఈ వీడియో చూసినటువంటి మీరు కూడా ఆ కింద ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్ పే నెంబర్కు మీకు తోచిన సహాయం చేయండి. ఎవరన్నా పెద్ద మనసున్నటువంటి దాతలు ముందుకు వచ్చి ఆ పాపను చదివించడానికి ముందుకు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.